భీమ్ లాల్ సలాం జై భీమ్ జై భీమ్ లాల్ సలాం జై భీమ్ జై భీమ్ లాల్ సలాం జై భీమ్ జై భీమ్ బిఎల్పి పార్టీ జిందాబాద్ బిఎల్పి పార్టీ జిందాబాద్ లాల్ నీలి ఐక్యత వర్ధిల్లాలి లాల్ నీలి జెండాల ఐక్యత వర్ధిల్లాలి లాల్ నీలి జెండాల ఐక్యత వర్ధిల్లాలి జై భీమ్ జై భీమ్ లాల్ సలాం లాల్ సలాం జై భీమ్ లాల్ సలాం జై భీమ్ జై భీమ్ లాల్ సలాం జై భీమ్ లాల్ నీలి జెండాల ఐక్యత వర్ధిల్లాలి లాల్ నీలి జెండాల ఐక్యత వర్ధిల్లాలి లాల్ నీలి జెండాల ఐక్యత వర్ధిల్లాలి జై భీమ్ లాల్ సలాం పాయింట్లు, బట్టలు, నగలు, టీవీలు ఏమి ఇచ్చినా తీసుకోవాలి. వాళ్ళు ఇచ్చింది మనం తీసుకుంటే వాళ్ళు చెప్పింది. కార్మిక వర్గం 8 గంటలు పనిచేసి తన అప్పులతోటి అప్పులతోటి ఉన్న పెద్ద పెద్ద ఫ్యాక్టరీలలో ఈ దేశానికి మూల స్తంభాలైన కంపెనీలో పనిచేసే కార్మిక వర్గం కూడా చేతిలో ఉన్నాయి. చట్టసభల్లో పెట్టుబడిదారులు ఉన్నారు, దోపిడీ చేసే వాళ్ళు ఉన్నారు. కాబట్టి 8 గంటల పని దాన్ని 12 గంటలు చేశారు. 12 గంటలు కార్మికుల హక్కులు ఉండవు, వాళ్ళ జీతాలు ఉండవు, సంఘం పెట్టే హక్కు ఉండదు, అడిగే హక్కు లేని పరిస్థితి. సాధారణమైన ప్రజలు కూడా ఎక్కడికి నెట్టబడ్డారంటే ఎవరో ఇస్తే తీసుకొని మనము జీవితాన్ని గడపాలి. ఈ నెల గడిచిందా, వచ్చే నెల కూడా మన దేశ ఆర్థిక వ్యవస్థ పాలక దోపిడీ వర్గాల పుణ్యానికి నెట్టబడ్డది. ఇది అత్యంతంగా దారుణమైన పరిస్థితి. వ్యవస్థను, భారతదేశ వ్యవస్థను ఒక గుప్పిట్లో పెట్టుకొని మనకేం పెట్టారు ముందు, వాటి గురించి మాట్లాడనియరు, మనకు రాజకీయ హక్కుల గురించి మాట్లాడనియరు, మన వాట గురించి మాట్లాడనియరు, ఈ దేశ సంపద గురించి మాట్లాడనియరు. మనం సస్తే స్వర్గానికి పోతామంట, అక్కడ సూదులతో పుస్తారంట, నూనెలు వేపుతారంట, మహిళ సమానంగా ఉండద్దంట. ఇందాక చెప్పినట్టు ఈ దేశంలో మొదటి ఓటు ఎవరికి కావాలని చర్చ వచ్చినప్పుడు ఆనాటి బ్రాహ్మణిజం కానీ ఆనాటి భూస్వాములు కానీ మహిళ ఓటు లేదని తేల్చేశారు. ఆస్తి ఉన్నోనికి, కోటి రూపాయలు ఉన్నోనికి, లేకపోతే 10 ఎకరాలు ఉన్నోనికి ఓటు హక్కు ఉండాలి. ఈ రకంగా ఓటు హక్కు తెచ్చారు. మనందరికి తెలుసు, భర్త చనిపోతే భార్యను కూడా కాష్టంలో కాల్చాలి. అంటే ఒక మతం సృష్టించిన కులాల మధ్య ఉన్న తేడాలు, ఒకరికొకరు విభేదాలు, నీ కులం తక్కువ, నువ్వు పెద్ద, నేను చిన్న అనే ఒక అడ్డుగోడలు పెట్టి మనని సామాజికంగా సాంఘికంగా బయటపడలేని వ్యవస్థను ఈ దేశంలో సృష్టించి పెట్టారు. కాబట్టి మనం చూస్తున్నాం ఇప్పటికీ మన గ్రామాల్లో. ఇందాక ఎక్కడనే చెప్పినట్టు సొంత చెల్లెల్ని వేరే కులపైన పెళ్లి చేసుకున్నాడని జీవిత బుద్ధి చంపేశారు. అట్లాంటి సంఘటనలు రోజుకొకటి మన రాష్ట్రంలో, రోజుకు 2, 3 ఏదో మూలం జరుగుతున్నాయి. మన గ్రామాలు చూస్తాం, రాజ్యాంగ పరంగా ఒక ఎస్టో ఒక బీసో గ్రామ సర్పంచ్ ఏంటంటే ఆయన మనం అందరితో పాటు అగ్రవర్ణాలు ఉన్న వాళ్ళతో పాటు తక్కువ స్థాయిలో ఉన్న అందరం కూడా ఒకే రకంగా పుట్టాం, ఒకే తల్లిలాగా కడుపులో పుట్టాం. కాబట్టి ఆయన ఏం అనుభవించాలో మనం అదే అనుభవించాలి. ఆయన ఏ రాజకీయం చట్టసభలు ఉన్నాడో మనం అదే చట్టసభలకు వెళ్ళాలి. ఆయన ఏ ఆర్థిక వనరులను ఈ భారతదేశ గడ్డ మీద పుట్టినందుకు, ఈ రాష్ట్రంలో మన ఊర్లో పుట్టినందుకు ఆయన ఏ ఆర్థిక పరిస్థితి ఉందో మనం అదే ఆర్థిక పరిస్థితిలో ఉండాలి. ఈ రాజకీయం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం హక్కులు ఏదైతుందో, ఫండమెంటల్ రైట్స్, కూడు గూడు, విద్య, వైద్యం అందరికీ ఉచితంగా ఉండాలని ఏదైతే ఆశించారో అలాంటి రాజకీయ హక్కులు అందరికీ సమానంగా వెళ్ళాలి. ఇది ఒకరు అనుభవించడానికి కాదు, రాజ్యాంగం రాసుకొని స్వాతంత్ర పోరాటం కొద్దరి కాదు అందరికి అనేది ఏదైతే ఈ రాజకీయ, ఆర్థిక, సామాజిక సమానం ఉందో అది ఈ రాష్ట్రంలో 2018 నుంచి అంతకుముందు నుంచి కూడా కామ్రేడ్ ఓంకార్ గారు 1999 మహాజన ఫ్రంట్ ఏర్పాటు చేసిన దాంట్లో మారోజు వీరన్న గారి వారు
ఈ దేశంలో కుల వ్యవస్థ ఉంది, అది పోవాలని అనేక కులాలను ఎలా పెట్టాడో అది 99లో మహాజన ఫ్రంట్ ఏర్పాట్లో భాగస్వామ్యమైంది. ఓంకార్ గారు దాని నాయకత్వం నుంచి ముందుకెళ్ళారు. అదే వేళలో రాజకీయాలు ఏమైనా వస్తే ఇంకా ఒక రంగులాంటి రాజకీయ మార్పులు ఏదైనా రావచ్చు, కానీ 2018లో సాధించుకున్న తెలంగాణకు ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక కావాలని, రాజకీయ ఆర్థిక సామాజిక సమన్వయం 193% జరగాలన్న ప్రజానీకానికి జరగాలని ఆశించి ఆ రోజు బిఎల్పి పార్టీ ఏదైతే ఏర్పడ్డదో అది ఇంకా ఈ రాష్ట్రంలో దౌర్భాగ్యమైన రాజకీయ వ్యవస్థ ఉన్నది. 10 ఏళ్ళు పరిపాలన చేసిన బీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరీ దారుణంగా పరిపాలన చేస్తుంది. ఇది ప్రజలకు ఉపయోగకరంగా లేదన్నది మనకు కానొస్తున్నది. ఈ దేశంలో మతపరమైన వ్యవస్థ మరింత బలోపేతం చేసి మత ఉన్మాదానికి దారి చేసే చర్యలకు ఆనాడు కాంగ్రెస్ పార్టీ బాబ్రీ మసీద్ కూల్చివేసినప్పటి నుంచి చూసుకుంటే ఈనాడు బీజేపీ పార్టీ అనుసరిస్తున్న విధానాలు కూడా మతాలు కూడా అందరికీ ఉపయోగపడేటట్లేదు. ఇది రాజ్యాంగానికి వ్యతిరేకము, రాజ్యాంగ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పరిపాలన చేస్తుంది. అది కూడా భారతదేశ రాజకీయ వ్యవస్థకు ప్రజానీకానికి సరైనది కాదని ఏదైతే ఉందో మరి ఇక నుంచి ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ రాజకీయ వ్యవస్థ మారాలి. దోపిడీ వర్గాలు ఓడిపోవాలి. దోపిడీ వర్గాల్లో ఈ ఆర్థిక సామాజిక రాజకీయ విధానాన్ని తొలగించుకొని 193% ఉన్న బహుజన ప్రజానీకానికి సమానంగా ఉండాలని ఒక భావనతోటి బిఎల్పి పార్టీ నడుస్తుందని ఆశిస్తున్నాం. అలాగే ఈరోజు రేపు జరిగే మహాసభలు మంచి నిర్ణయం తీసుకోవాలి. ఈ రాష్ట్రంలో ఒక శక్తి సరిపోదు. ఒక కమ్యూనిస్టు పార్టీ ఉండొచ్చు, సిపిఎం బలంగా ఉండొచ్చు, దాని తర్వాత సిపిఐకి ఎమ్మెల్యేలు ఉండొచ్చు, అనేక పార్టీలు ఉండొచ్చు. అవన్నీ ఒకటైనా కానీ ఎక్కువ శాతం ఉన్న ప్రజానీకాన్ని సమీకరించడానికి ఆ శక్తి సరిపోదు. మరో శక్తి బహుజనులు. మనకు బిఎస్పి పార్టీని చూసాం. అన్న సూర్యప్రకాష్ అన్న ఉమ్మడి రాష్ట్రంలో అత్యంతగా ఒక శక్తివంతమైన నాయకుడు. బహుజనులు సమీకరించి లక్షలాది మందిని ఒక ప్లాట్ఫారం తీసుకొచ్చి లక్షలాది మంది బిఎస్పి కాదు బహుజన వర్గాలను ఆ పార్టీని కూడా ఒక ప్లాట్ఫారం తీసుకొచ్చిన అత్యంత గొప్ప నాయకుడు సూర్యప్రకాష్ అన్న. ఇటు కమ్యూనిస్టులు అందరు ఏకమైనప్పటికీ కూడా మనము ఈ దోపిడీ వ్యవస్థను కానీ లేక ఈ దోపిడీ వర్గాలను కానీ ఈ పాలక అవకాశవాద రాజకీయాలను మనం ఎదుర్కోలేము. దానికి మరో రూపం ఉన్న బహుజన శ్రామిక వర్గాలను ఏకం చేసి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అందుకు బిఎల్పి పార్టీ ఈ 2 రోజుల మహాసభలు మంచి నిర్ణయాలు తీసుకొని మరింత విస్తరించడానికి, నిర్మాణపరంగా విస్తరించడానికి, రాజకీయంగా బలపడడానికి మంచి నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగాలని ఎన్సిపిఐ పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున మేము కోరుకుంటున్నాం. అదే వెలుగులో అమరజీవి కృష్ణస్వామి గారు 2018లో నాకు పరిచయం. వారు బిఎల్ఎఫ్ నుంచి స్టేట్ ఆఫీస్లో కూర్చున్నప్పుడు అందరికీ టికెట్లు 119 సీట్లు కేటాయించుకుంటూ వెళ్తున్నప్పుడు మన జిల్లాలో అంటే కామారెడ్డి జిల్లాకు మనకు ఉమ్మడి జిల్లాలో ఉన్న బాన్స్వాడ ఒకటి మిగిలిపోయింది. అప్పుడు మేమంతా సిద్ధిరామలన్న మేమంతా కూడా అప్పుడు బిఎల్ఎఫ్గా ఉమ్మడి వేస్తున్నప్పుడు ఏం చేద్దాం, అప్పుడు మన ఇంకో వెంకట్రాములు గారు ఉండే ఎంసీపీ పార్టీ ఎప్పుడు బిఎల్పి తీసుకునే ప్రతి ఉద్యమాలలో చేదోడు వాదోడు ఉంటుందని మీకు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్ష వర్గానికి మీ అందరూ కూడా జై భీమ్ ఎంసీపీఐయు రాష్ట్ర కార్యవర్గ సభ్యులైనటువంటి వనం సుధాకర్ గారికి అధ్యక్ష వర్గం తరఫున మీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఈ సెషన్లో చివరి వక్త
మన బీసీపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అటువంటి కమ్రేడ్ పర్వతన్ అన్న మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. తర్వాత మన మేడం మాట్లాడుతుంది. తర్వాత భోజన కార్యక్రమం ఉంటుంది. ఎవరి పార్టీ విప్లవాభినందనలు తెలియజేస్తూ ఉంది. చాలా విషయాలు ముందు మాట్లాడిన వారు విషయాలు చెప్పారు. కానీ మీరు 2 రోజులు ఈ విషయాల మీద శ్రద్ధగా వినవలసిన అవసరం ఉంది. కానీ మీకు ఇప్పుడు టైం ఏమో 2 అవుతుంది, ఆకలి అవుతుంది, ఇంకా మాట్లాడేది ఉంది అంటే కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. ఎందుకంటే లేటుగా స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం ఓపిక పడితే నేను కూడా ఎక్కువ మాట్లాడను. ఒక 10 నిమిషాలు 10-15 నిమిషాలు నేను ముగిస్తాను. మిత్రులారా, దేశంలో ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు ఈనాడు ప్రజలు మొత్తం కూడా ఎంతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ధనికులు ఆధిపత్యం కొనసాగించాలనుకున్న వాళ్ళు ఒక యుద్ధోన్మాదాన్ని ప్రేరేపిస్తూ యుద్ధానికి ఉసిగొల్పి ఒక దేశం మీద ఇంకొక దేశం ఆధిపత్యం చెలాయించాలని ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ప్రజలు మొత్తం కూడా ఆర్థికంగా, సాంఘికంగా, రాజకీయంగా అన్ని విధాలుగా ఇబ్బందులు పడుతున్న ప్రజలు మొత్తం కూడా సంక్షోభానికి గురవుతున్న తరుణంలో మీరు ఈ మహాసభల్ని జరుపుకుంటున్నారు. అంటే ప్రజలు ఇప్పుడు దేశవ్యాప్తంగా లేదా ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ ప్రజల గురించి ఆలోచించే పరిస్థితులు లేదు. వాళ్ళు వాళ్ళ సీట్లలో కూర్చోవడానికి ఏ విధంగా ప్రయత్నం చేయాలనో అట్లా ఆధిపత్యం మిగతా వాళ్ళందరి మీద కూడా ఆధిపత్యం చేయాలి. అంటే నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే నడవాలనే ఆలోచనతోని ఒక ఆధిపత్యంతోనే ఈనాడు ఇవాళ చేస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే ఇవాళ మొత్తం కూడా యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఆ యుద్ధాలు ముఖ్యంగా ఇలా ఇజ్రాయెల్ సంబంధించి చూసినట్టయితే ఫలస్తీన్ మీద, సిరియా దేశాల మీద పూర్తి ఆధిపత్యం కోసం యుద్ధం చేస్తూ ఉంది. అదేవిధంగా రష్యా కూడా యుక్రెయిన్ మీద దాడి చేస్తూ ఉంది. మరి యుక్రెయిన్ కూడా తిరిగి దాడులు చేస్తూ ఉన్నాయి. మరి మిగతా అన్నీ కూడా పాలస్తీనా కానీ, సిరియా కానీ ఇవి కూడా ఏదో మేరకు ఆ దేశాల మీద కూడా దాడులకు పూనుకుంటున్నాయి. దాడులు ఎందుకున్నారు? వాళ్ళని తట్టుకొని ఎక్కడ నిలబడగలుగుతున్నాయి అంటే అమెరికా ఆధిపత్యాన్ని చెలాయించడం కోసం, వాళ్ళ ఆయుధాలని అమ్ముకోవడం కోసం, అంటే ఆయుధాలు అమ్ముకొని వాళ్ళు ఆర్థికంగా నిలబడటం కోసం వాళ్ళు ఇలా యుద్ధాన్ని ప్రేరేపిస్తూ ఉన్నారు. అదేవిధంగా అంటే ఆయిల్ మీద ఆధిపత్యం చేయాలి. అంటే ఇక్కడ ఈ దేశాలకు ఆయిల్ ఎక్కువ ఉంటుంది. ఆ ఆయిల్ ఉన్న దేశాల మీద ఆధిపత్యాన్ని వాళ్ళ కంట్రోల్లో ఉండేటట్టు చూసుకొని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఆయిల్ మీద వచ్చే అంటే డీజిల్ కానీ, పెట్రోల్ కానీ, మరి అన్నింటి మీద మనకి ఇలా ఉక్రెయిన్లో ఎక్కువగా మనం తాగే ఇలా పామ్ ఆయిల్ సంబంధించింది కానీ, మిగతా ఆయిల్ కానీ మనం తినడానికి సంబంధించిన ఆయిల్ కూడా అక్కడనే ఎక్కువ దొరుకుతుంది. మరి అటువంటి ఆయిల్ కూడా విపరీతంగా రేట్లు పెరుగుతూ ఉన్నాయి. అంటే యుద్ధాల మూలంగా మనకు మామూలుగా సామాన్య ప్రజలకు చాలా నష్టాలు జరుగుతూ ఉంటాయి. ఇలా అన్నింటి మీద నిత్యావసర వస్తువుల యొక్క రేట్లు కూడా పెరుగుతూ ఉంటాయి. మరి ఈ రేట్లు ఎందుకు పెరుగుతూ ఉన్నాయి అంటే యుద్ధాల మూలంగా జరుగుతూ ఉంది. ఆ యుద్ధాలు ఎవరి కోసం జరుగుతున్నాయి? అవి మొత్తం కూడా ఏమైనా ఆధిపత్యం చేసి మూడో ప్రపంచ యుద్ధం చేస్తాయా? మూడో ప్రపంచ యుద్ధం చేస్తే మరి ఇప్పుడు మనం అంటాం కదా, బేర తీసుకుందాం, అటా ఇటా తెలుసుకుందాం అంటే అట్లా వచ్చే పరిస్థితి కూడా ఉండదు. ఎందుకంటే మూడో ప్రపంచ యుద్ధం రాకుండా ఒక డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా అమెరికా అన్ని దేశాల మీద వాళ్ళకు సహాయ సహకారం అందిస్తూ ఆ దేశాల మీద ఆధిపత్యం కొనసాగిస్తున్నది. అట్లా మిగతా అన్నీ కూడా అదే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఇలా రాజకీయంగా కూడా చాలా సంక్షోభాలు ఉన్నాయి.
ఈ రాజకీయ సంక్షోభాలు ఉన్నాయి కాబట్టి వాటి నుంచి బయటపడటానికి కూడా కొన్ని యుద్ధాలు కూడా చేస్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ అమెరికా అక్కడ కూడా ఆర్థిక పరిస్థితి చాలా చిన్నాభిన్నమై ఉంది. అంటే అందరి నుంచి బయటపడడానికి యుద్ధాలు చేస్తూ ఉంది. అంటే వాళ్ళు నిలదొక్కుకోవటం కోసం మనని సంక్షోభానికి నెడుతున్న పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా ఇంకొక వైపు కూడా ఇప్పుడు ఈ సంక్షోభం ఒకవైపు ఉంటే ఇంకొక వేరే దేశాల్లో కూడా అంటే కొంచెం ఇవాళ శ్రీలంక కానీ నేపాల్లో కానీ కొన్ని దేశాలు కమ్యూనిస్టు దేశాలు కూడా వస్తున్నాయి. అంటే కమ్యూనిస్టులు అనుకునేవాళ్ళు అంటే ఎవరైతే బూర్జువా వర్గానికి సంబంధించిన వాళ్ళు లేకపోతే పెద్ద పెద్ద పెట్టుబడిదారులకు అనుకూలంగా నడిచి వాళ్ళకు అనుకూలంగా రాజకీయ నిర్ణయాలు తీసుకునే వాళ్ళు ఉన్నారో ఇలా అమెరికా రష్యా లాంటి వాళ్ళు అదే చేస్తూ ఉన్నారు. కానీ ఇలా చిన్న చిన్న దేశాలు కూడా వాటికి వ్యతిరేకంగా నిలబడి కొట్లాడి అంత సాయుధ పోరాటాలతోనే నడిచిన పరిస్థితి కూడా ఉండే ఆ సాయుధ పోరాటాలు కూడా కాదని ఒక పార్లమెంటు పద్ధతిలో కూడా ఇలా శ్రీలంకలో కానీ నేపాల్లో కూడా జరిగినాయి. అంటే అక్కడ ఎన్నికలలో కూడా వాళ్ళు ఓటు ద్వారా అధికారానికి రావడం అనేది జరిగింది. అది ఒక మంచి పరిణామమే కదా. మనం కోరుకుంటుంది కూడా ఏంటి, మన దేశంలో కూడా ఆధిపత్య ఉన్న వాళ్ళు ఉన్నారు. అంబానీ ఆదానికి సంబంధించిన వాళ్లకు అనుకూలంగా అసలు పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉన్నాయి ఇలా మోడీ ప్రభుత్వం. అదేవిధంగా ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వారికి అంటే ఒకరు వెనక ముందు కానీ వీళ్ళు కూడా అదే కోవకు చెందిన వాళ్ళే. కాకపోతే ఒకరు ఉగ్రవాద రూపంలో ముందుకు వస్తున్నారు, ఒకరేమో కొద్దిగా దాని వెనక తగ్గినట్టు ఒక సామ్య పద్ధతులను చెప్పుకుంటూ ప్రజలను వంచే పద్ధతిలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేస్తూ ఉంది. ఇలా వాళ్ళు అధికారంలో ఉన్న దగ్గర కూడా వాళ్ళు చేస్తున్న కూడా అదే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి బీజేపీకి కాంగ్రెస్కు పెద్ద తేడా ఏం కనపడట్లే. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఉగ్రరూపంగా హిందుత్వాన్ని ఒక మతోన్మాదాన్ని ముందుకు తీసుకొస్తున్నారు. వీళ్ళు ఒక హిందుత్వాన్ని రకరకాల పద్ధతుల్లో కులాలు కూడా దాన్ని వాళ్ళకు అగ్రవర్ణాలకు అనుకూలంగా మలుచుకోవడానికి కాంగ్రెస్ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నది. అంటే వీరి ఆలోచన అగ్రవర్ణాలకు అనుకూలంగా ఉండే ఆలోచనే తప్ప కింది కులాలకు సంబంధించిన వాళ్ళు కానీ బహుజనులకు మెజార్టీ ప్లేయరైన దళిత బహుజనులకు అనుకూలంగా నిర్ణయం తీసుకునే శక్తి సామర్థ్యాలు ఈ పార్టీలకు లేవు. ఈ ఆలోచన కూడా వాళ్ళు చేసే పరిస్థితి కూడా లేదు. అంటే దానికి ప్రత్యామ్నాయంగా ఇవాళ మొత్తం బహుజన పద్ధతిలో బహుజన వర్గాలకు సంబంధించిన వాళ్ళం కాబట్టి మనం ఇలా బహుజన కులాలకు సంబంధించిన వాళ్ళం బహుజన వర్గాలకు సంబంధించిన వాళ్ళమే ప్రత్యామ్నాయంగా నిలబడవలసిన అవసరం ఉంది. ఆ పద్ధతిలోనే ప్రత్యామ్నాయంగా ఇలా మనకు చూపెడుతున్న దారి శ్రీలంకలో కానీ నేపాల్లో కానీ కమ్యూనిస్టులు కూడా చూపెడతా ఉన్నారు. ఆ పద్ధతిలో మనం కూడా ఇక్కడ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ దేశంలో ఎక్కడ లేని కుల వ్యవస్థ ఉంది. ఈ కుల వ్యవస్థ కూడా ఒక్క తీరుగా లేదు, నిచ్చెనమెట్ల కుల వ్యవస్థ ఉంది. హెచ్చు తగ్గులు ఉన్నాయి. హెచ్చు తగ్గులు ఉన్న కుల వ్యవస్థని నిచ్చెనమెట్ల అంటే నిచ్చెన ఎట్లుంటుందో మీకు తెలుసు కదా. అదే కులాలు కూడా అదే పద్ధతిలో ఉన్నాయి. కాబట్టి మరి అసలు కులాన్ని ఎట్లా దీన్ని సమాంతరం చేయాలనేది అంబేద్కర్ గారు చెప్పారంటే ఆ కులాన్ని మొత్తం కూడా సమాంతరం చేయాలంటే ఆ నిత్యాన్ని పండబెట్టాలి. అంటే నిలబెట్టే పరిస్థితి కాకుండా మొత్తం కూడా పండబెట్టి సమానం చేసే పరిస్థితి తీసుకురావాలంటే ఇవాళ మరి ఆ సమానంగా తీసుకురావడానికి ఇవాళ మొత్తం కూడా బ్రాహ్మణులు కానీ వైశ్యులు కానీ క్షత్రులు వాళ్ళందరూ కూడా ఊపుకుంటారా? వాళ్ళు ఇలా ఎన్నేళ్ళ నుంచి మన దేశాలు కూడా ఆధిపత్యం బ్రిటిష్ వాళ్ళు పోయినప్పటి నుండి వాళ్ళే ఆధిపత్యం కొనసాగిస్తున్నారు కదా. మరి ఆధిపత్యం కొనసాగించే వాళ్ళు మీరు తప్పుకోండి, ఇలా మొత్తం మేము ఉన్నాం, మేము మెజార్టీ ప్లేయర్లో ఉన్నాం, మేము అధికారానికి వస్తాం, మేము పరిపాలన చేస్తాం అనే పద్ధతులు అంటే వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరు. కానీ మరి ఎట్లా ఊరుకోగలగాలి? వాళ్ళని ఎదుర్కొనే శక్తి మనకు లేనప్పుడు వాస్తవానికి డబ్బుల రూపంగా కానీ రాజకీయంగా ఇప్పుడు వాళ్ళని ఎదుర్కొనే పరిస్థితి లేదు. కానీ అంబేద్కర్ చెప్పిన ఒక ఆయుధం ఉంది కదా, ఆ ఆయుధాన్ని మనం ఇలా ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. అది ఇలా ఎన్నికలలో కానీ ఓటు ద్వారానే అది సాధ్యమవుతుంది. ఆ ఓటు ద్వారా తీసుకొచ్చినప్పుడు మెజార్టీ ప్రజలైన మనం మన వారికి మనమే ఓటు వేసుకోవాలనే నినాదాన్ని తీసుకొచ్చి మనం ఇలా అక్కడ ఉన్న ప్రజల్ని బహుజన వాళ్ళందరినీ ఈ యొక్క బహుజన దృక్పథం మనం అలవర్చుకున్నట్టయితే మనం ఆ పద్ధతిలో తీసుకురావడానికి అవకాశం ఉంది. కానీ
బహుజన లెఫ్ట్ పార్టీ కూడా పనిచేస్తుంది. ఆ పద్ధతిలోనే ఇవాళ మొత్తం కూడా సమాజంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కానీ తెలుగు రాష్ట్రాల్లో సంబంధించిన వాళ్ళు కూడా చాలా మంది బహుజన దృక్పథంతో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. కమ్యూనిస్ట్ ఇప్పుడు ఈ మహాసభకు అన్న చరిత్ర నాకు కూడా పెద్దగా తెలియదు, కానీ అమ్మ శ్యామలమ్మ మన మహాసభకు రావడం అనేది చాలా గొప్ప విషయం. మరి అన్న చేసినటువంటి త్యాగాలు, తన స్ఫూర్తిదాయకమైనటువంటి విషయాలను కొన్ని అమ్మదారు అంబేద్కర్ ఫాలోవర్ మొదటి నుంచి. అట్లా ఎందుకయ్యారంటే ఆయన అనుభవం, ఆయన ఎట్లా వస్తుంది, చదువుకుంటే వస్తుంది అని, చదివితేనే కదా అందరికీ తెలిసేది అనేసి చదువు మీద చాలా శ్రద్ధ చూపించారు, చదివించారు. చదువు అంటే ఆయన పంచ ప్రాణాలు. అట్లా కొందరికి ఫైనాన్షియల్గా కూడా సహాయం చేస్తూ వచ్చారు. ఇంకా పెన్షన్, మీ పెద్దవాళ్ళకి పెన్షన్ రావాలి కదా, వాళ్ళందరికీ పెన్షన్ ఆయనని ఆటోలో తీసుకెళ్ళి ప్రయత్నాలు చేశారు. వాళ్ళు ఏంటంటే ఎంత అమాయకత్తులు మన్నారంటే వచ్చి ఫస్ట్ కాగానే వచ్చి ఇంటి ముందు కూర్చునేవాళ్ళు ఒక 10 మంది దాకా. అది శాంక్షన్ కాకముందే 10 మంది దాకా వచ్చి కూర్చునేవాళ్ళు, అప్పులలో వచ్చి కూర్చునేవాళ్ళు. అట్లా ఆయన అంత ప్రయత్నం చేసి వాళ్ళందరూ 250 మందికి పెన్షన్లు చేశారు వెళ్ళేదానికి. రాకపోతే ఇంత చేశారు కదమ్మా సార్ మీకు, మరి మీరు ఎందుకు ఓటేయలేదు, ఎవరికి ఓటేశారు అని అడిగారు. ఇట్లా అన్నారు, ఇది న్యాయం ఉందా మీకు, చేసిందంతా ఆయన, మీరు చెయ్యి గుర్తుకు ఎట్లా వేస్తారంటే ఒట్టేయించుకున్నారమ్మా, మాకు తెలియక మేము వేసేసినాము అని. అప్పుడు నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఆయన మొత్తం జీవితం అంతా పేదవాళ్ళ గురించే చేసేసారు ఆయన. నేను ఆయనకి ఎంత సహకరించిన అంటే ఆయన ఏం అడిగేదాన్ని కాదు, ఆయన ఎందుకు చేస్తున్నారు ఏంటని ఏం లేదు, ఆయనకు బాగా సహకరించింది నేను. అట్లా జీవితం గడిచింది మాది. ఆయన ఆకస్మికంగా అట్లా అయిపోయారు. ఇంకెన్నో ఆయన మంచితనం ఆయనని నిలబెట్టింది. ఇంత ఇదిలో వచ్చారంటే ఆయన మంచితనమే కదా, ఆ మంచితనమే వాళ్ళ పిల్లలకు కూడా సహాయం అవుతుంది. ఇంకా ఆయన ఉద్దేశం ఏంటంటే అందరూ బాగుండాలి, ఆయనది అందరూ మంచి తెలుసుకోవాలి, అన్ని విషయాలు తెలుసుకొని ఓటు నోటు అన్నది అన్న ఇదిలో ఉండాలన్న ప్రతి ఒక్కరికి అదే చెప్పేవాడు. ఏ నలుగురు కూర్చున్నా కూడా అంబేద్కర్ జీవితమే అని చెప్పేది. అయితే వాళ్ళందరూ మా చిన్నపిల్లలు ఉంటారు కదా, మా అమ్మల పిల్లలు, వాళ్ళందరూ పెదనాన్న అనేవాళ్ళు కాదు, అంబేద్కర్ పెదనాన్న. ఆయన పేరే అంబేద్కర్ పెదనాన్న అయింది. అంత ఇదిగా ఉండేవాళ్ళు. ఆయనకి అంబేద్కర్ ఫాలోవర్. అంబేద్కర్ అంటే ఆయనకు పంచ దాంట్లో ఏదైనా మునిగిపోతాడు ఆయన. అట్లా ఆయన చాలా చేశారు. మీరు కూడా నా అభిమానులతో నన్ను పిలిచి ఇంత చేశారంటే నాకు చాలా సంతోషంగా ఉంది. అదంతా ఆయన మంచితనమే ఉన్నది. ఎందుకంటే ఇవాళ ఈ సమాజం కోసము తమ అమూల్యమైనటువంటి ప్రాణాలు అర్పించారు. కాబట్టి ఆయన జీవిత భాగస్వామైనటువంటి కమలమ్మ చాలా విషయాలు మన ముందు ఉంచడం జరిగింది. కాబట్టి దండివేగన చెప్పినట్టుగా ఖచ్చితంగా జనవరి 25వ తారీఖు నాడు ఆయన చనిపోయినటువంటి రోజు కాబట్టి ప్రతి సంవత్సరము జనవరి 25వ తారీఖు నాడు అమరుడు కృష్ణస్వామి వర్ధంతి సభలు కూడా మనం చేసుకోవాల్సింది ఉంటుందనేది మీ అందరికీ తెలియజేస్తూ, మరి ఈ మహాసభలు ఏదైతే ఈ ఉదయం సెషను మరి ఎవరైతే మన బిఎల్ఎఫ్ భాగస్వామ్య పార్టీలైనటువంటి మరి ఎంసీపీఐయు మరి రాష్ట్ర కార్యవర్గ సభ్యులైనటువంటి మడం సుధాకర్ గారు ఈ మహాసభకు వచ్చి తమ అమూల్యమైనటువంటి సందేశం ఇచ్చి మరి పాల్గొన్నటువంటి ఎంసీపీఐయు రాష్ట్ర కార్యవర్గ సభ్యులైనటువంటి మడం సుధాకర్ గారికి మన బిఎన్పి పార్టీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా బీసీపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి మరి కమ్రేడ్ పర్వతాలన్న కూడా తమ అమూల్యమైనటువంటి సమయం ఇచ్చి మన మహాసభలు విజయవంతం కావాలనేది తమ సందేశం ఇచ్చినటువంటి మన పర్వతాలన్న గారికి కూడా ప్రత్యేకంగా బిఎన్పి పార్టీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ ముగింపు సందర్భంగా కళాకారులు వచ్చిండు, ఒక పాట పాడిన తర్వాత లంచ్ కార్యక్రమం ప్రారంభమవుతుంది. కమర్స్ పోయి ఆ లంచ్ లేట్ అయింది. నేను హైదరాబాద్ నుంచి వచ్చిన అమ్మ, నాకు నేను వేరే ప్రోగ్రామ్ ఉండే. అందరికీ జై భీమ్, రెడ్ సల్యూట్, లాల్ సలాం.
మీల్ సలాం. గట్టిగా చెప్పాలి ఒకసారి. జై భీమ్, జై భీమ్. నేను మహనీయుల మార్గంలో మహాత్మా జ్యోతిరావు పూలేను, గౌతమ బుద్ధుని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను చదివి కాంశీరామ్ సార్ను చదివినటువంటి వ్యక్తిని, వారి అడుగులో నడుస్తున్నటువంటి వ్యక్తిని మాట పాటగా. అట్లనే అన్న మాకు పరిచయం, ప్రతి వేదికకు కూడా మమ్మల్ని పిలిచి మీ పాట మాకు అవసరం తమ్ము అని చెప్పని మమ్మల్ని ఇక్కడ దాకా పిలిపించినందుకు కూడా మళ్ళీ ఒకసారి అన్నకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం, ప్రత్యేక జైబీలు చెప్పుకుంటున్నాం. మనమంతా అన్నలుండే అని చెప్పని అప్పట్లో అనుకునే వాళ్ళం, కానీ వారిని మనం దాదాపు చూడకపోవచ్చు. కానీ వారి త్యాగం వెనకాల మార్క్స్, మావో అనే వ్యక్తులు ఉంటారు, వారి త్యాగం ఉంటుంది. అది ఎర్రజెండాకు సంబంధించినటువంటి అంశం. వాటిని ఆధారంగా తీసుకొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చదువులు చదవాలి, చదువులు చదివితే మనము అడవులకు పోవుడు కాదు, అధికారం ఉంటుంది, అధికారం ఉంటే అసెంబ్లీకి పోవచ్చు, పార్లమెంట్కి పోవచ్చు, మనం లీడర్లం కావచ్చు అని చెప్పినటువంటి మహనీయుడి బాటలో నడుస్తున్నటువంటి ఈ పార్టీకి మళ్ళొకసారి ప్రత్యేకమైనటువంటి జైబీలు తెలియజేసుకుంటూ, సదవాలిరా కొడక సదవాలిరా, అంబేద్కరు లాగా చదవాలిరా, ఎదగాలిరా కొడక ఎదగాలిరా, ఆ మహనీయులు ఇవలే ఎదగాలిరా, సదవాలిరా కొడక సదవాలిరా, అంబేద్కరు లాగా ఎదగాలిరా, సదవాలిరా కొడక సదవాలిరా, అంబేద్కరు లాగా ఎదగాలిరా, ఎదగాలిరా కొడక ఎదగాలిరా, పొడిసి పొద్దును మూడాలిరా, ఎదగాలిరా కొడక ఎదగాలిరా, పొడిసి పొద్దును మూడాలిరా. గతమును నెమరేసి వర్తమానము విడిచి భవిష్యత్తుకు పునాదులెయ్యాలిరా, తక్కువ కులముకు తెలివెక్కు ఉందాని తరలు నరికిన రామరాజ్యమురా, బ్రాహ్మణీయ కుట్రలోన బలి అయిన ఏకలవ్యుని బొటన వేలాయరా, బతుకంత బహుజనుల త్యాగాలురా, బతుకంత బహుజనుల త్యాగాలురా, బ్రాహ్మణీయుల ఏమో భోగాలురా, సదవాలిరా సదవాలిరా కొడక సదవాలిరా, అంబేద్కరు లాగా ఎదగాలిరా, ఎదగాలిరా కొడక ఎదగాలిరా, పుడిసి పొద్దును మూడాలిరా. అట్లా మహనీయులు చెప్పినటువంటి మాట. ముఖ్యంగా ఇక్కడ ఎక్కువ మంది మహిళలు ఉన్నారు కాబట్టి మహాత్మా జ్యోతిరావు పూలే అమ్మ భార్య సావిత్రిబాయి పూలే వాళ్ళ చరిత్రను మన పిల్లలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది, మన వాళ్ళని ఒకసారి చదవాల్సినటువంటి అవసరం ఉన్నది. మన బిడ్డలను ఎదిగంగానే మన ఇళ్ళల్లో ఏమనుకుంటారు అంటే నా బిడ్డకి లగ్గం చేయాలి అని చెప్పి అనుకుంటారు. కానీ నా బిడ్డని ఇంకా చదివించాలి, ఒక ఉద్యోగం చేయాలి, ఒక అధికారిని చేయాలి, ఒక ఐఏఎస్ చేయాలి, ఐపీఎస్ చేయాలనే ఆలోచనలో మన సమాజం ఇంకా లేకుండా అయిపోతుంది. ఎందుకు లేదంటే వారిని మనం చదువుతలేదు కాబట్టి మనకు ఆ నాలెడ్జ్ దక్కుతలేదు అమ్మలారా. కాబట్టి మీరందరూ మేలుకోవాలి, పల్లె మేలుకోవాలి, పల్లె మేలుకోవాలి, ప్రతి మహిళ మేలుకోవాలి, పల్లె మేలుకోవాలి, ప్రతి మహిళ మేలుకోవాలి, అక్క మేలుకోవాలి, నవ సమాజం అవతరించాలి, మహిళ మేలుకోవాలి, నవ సమాజం అవతరించాలి. వెన్నెల 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 వెన్నెలమ్మ వెన్నెల, వెన్నెల 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 వెన్నెలమ్మ వెన్నెల, పల్లె మేలుకోవాలి, ప్రతి చెల్లి మేలుకోవాలి, పల్లె మేలుకోవాలి, ప్రతి తల్లి మేలుకోవాలి, మహిళ మేలుకోవాలి, నవ సమాజం అవతరించాలి, అమ్మ మేలుకోవాలి, నవ సమాజం అవతరించాలి. వెన్నెల 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 వెన్నెలమ్మ వెన్నెల, వెన్నెల 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 వెన్నెలమ్మ వెన్నెల, వెన్నెలమ్మ వెన్నెల, వెన్నెలమ్మ వెన్నెల, వెన్నెలమ్మ వెన్నెల. అట్లా మీరు చదివి మన బిడ్డలను యూనివర్సిటీలకు పంపిస్తే
నాలాగా మాట్లాడతారు, నాలాగా తెలియగలలు అవుతారు, అన్నలాంటి వాళ్ళు మాటలు మాట్లాడినటువంటి చదువు చెప్పినటువంటి వ్యక్తులుగా పేరు పొందుతారు. అప్పుడు ఒక లాజిక్ అనేది తెలుస్తుంది. ఈ దేశం ఎవరి చేతిలో ఉన్నది, ఎవరు పరిపాలిస్తున్నారు, ఎవరి దగ్గర అధికారం ఉన్నది, ఎవరి దగ్గర భూములు ఉన్నాయి, ఎవరి దగ్గర హాస్పిటల్స్ ఉన్నాయి, ఎవరి దగ్గర పరిశ్రమలు ఉన్నాయి, ఎవరి దగ్గర ఫ్యాక్టరీలు ఉన్నాయి అనేది ఇప్పటిదాకా చెప్పినటువంటి అన్నలు. అవి కేవలం 15% మాత్రమే వాళ్ళ దగ్గర ఉంటాయి. 85% మందిని ఎస్సీలము, ఎస్టీలము, బీసీలము, మైనార్టీలము కలిపితే మనం అంతా 85%. ఈ 85% దగ్గర ఏమీ లేవు, కేవలం ఓటు మాత్రమే ఉన్నది. ఆ ఓటు కోసం ఉరికొస్తారు ఈ ఓసీలు, రెడ్డిలు కానీ, కమ్మలు కానీ, రావుస్ కానీ, చౌదరులు కానీ, ఇక్కడ పరిపాలిస్తున్నటువంటి వెలుమ దొరలు కానీ. కేవలం 15% ఉన్నటువంటి వాళ్ళు ఈ ఓటు రాగానే మన దగ్గరికి వస్తారు. కానీ మనం మర్చిపోతున్నాం, మనమంతా కలిసి మనం రాజ్యాధికారానికి వస్తే వాళ్ళకు మనం ఇవ్వచ్చు. కానీ ఆ 15% ఉన్న వాళ్ళ దగ్గర ఈ భూములు ఉన్నాయి, ఈ అధికారం ఉన్నది, ఈ పరిశ్రమలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు మనకు పింఛన్లు ఇస్తున్నారు, వాళ్ళు మనకు రకరకాల పథకాలను పెట్టుకుంటూ మనల్ని బిచ్చగాలను చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి మనం మేలుకొని మనం అధికారంలోకి రావాలని చెప్పినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. మరి నీ ఓటును నీ వేసుకో, మన వాళ్ళని అక్కడ కూర్చుని పెడితే అక్కడ నుంచి అధికారం నుంచి అక్కడ మనోడైతే ఒక సామెత ఉంటుంది అమ్మ, వడ్డించేటోడు మనోడైతే ఏ మూలనున్నా కానీ ఏమంటారు, అంతేనా కాదా? కాబట్టి వడ్డించే జాగాల మనోళ్ళు లేరు. మనం ఓట్లేస్తున్నాం, మన బీసీల నుంచి ఒక ఎమ్మెల్యే లేకుండా అయిపోతుంది. మనం ఓట్లేస్తున్నాం, మన దగ్గర మన మనిషి లేకుండా అయిపోతుండు. కాబట్టి అధికారం వాళ్ళదవుతుంది, బిచ్చగాళ్ళ మనం అవుతున్నాం. కాబట్టి అధికారంలో మనం ఉండాలి, నెక్స్ట్ జనరేషన్ లో వాళ్ళని పిచ్చగాలని చేయాలని చెప్పని కోరుకుంటూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. లేట్ అయింది, లేకపోతే మాట పాటతో ఒక గంట సేపు నా ప్రోగ్రామ్ అంటుండే. మీ అందరికీ కూడా లేట్ అయినందుకు మళ్ళీ ఒకసారి క్షమించమని చెప్పని థ్యాంక్ యూ అన్న ఈ అవకాశం ఇచ్చినందుకు. ఈరోజు బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర ప్రథమ మహాసభలు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించుకుంటా ఉన్నాం. ఎవరి దేశంలో రాష్ట్రంలో 100% బహుజన కులాలకు సంబంధించినటువంటి శ్రమజీవులు, అందులో కార్మిక వర్గం 199% కార్మికులు కానీ, చిన్న రైతాంగం కానీ. మరి ఈ ప్రజలకి రాజ్యాధికారంలో వాటా లేకుండా ఈ దేశం ఎప్పటికీ సంపూర్ణమైనటువంటి అభివృద్ధి సాధించలేదనేదే బహుజన లెఫ్ట్ పార్టీ యొక్క మరి సిద్ధాంతం. అయితే ఇవాళ ఈ అందులో ఆధిపత్య కులాలకు సంబంధించిన సంపన్నులు మాత్రమే సర్వ సంపద మీద ఆధిపత్యం కొనసాగిస్తూ ఉన్నారు. ఇవాళ తెలంగాణ చూస్తూ ఉంటే తెలంగాణలో 193% బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఉంటే కేవలం 7% ఉన్న, అందులో ఒక 2%, 3% ఉన్న అగ్రకులాలు, ఆధిపత్య పెట్టుబడిదారులు మాత్రమే తెలంగాణ సమాజాన్ని శాసిస్తూ ఉన్నారు. అది భారతదేశం అంతా కూడా అదే విధంగా ఉంది. కాబట్టి ఇవాళ మీకు పప్పు బెల్లాలు పంచి పెడతాం, మరి మొత్తం బలమైనటువంటి మరి తిండిని మేము తింటాం, మీకు మాత్రం ఇట్లాంటివి పెడతాం, బర్రెలు ఇస్తాం, గొర్రెలు ఇస్తామని చెప్పేసి, అధికారం మాత్రం మా చేతిలో ఉంటుందని చెప్పేసి, అది కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా, వారి యొక్క రాజకీయ నీతికి విరుగుడు ఏంటంటే ఈ దేశంలో మెజార్టీ ప్రజల చేతిలోకి రాజకీయ అధికారమే రావాలి అనేది, అది మార్క్సిజము, అంబేద్కరిజము ఆలోచన దృక్పథంతో మరి ముందుకు సాగుతేనే ఇవాళ సాధ్యమవుతుందని చెప్పేసి. ఇవాళ కమ్యూనిస్టు పార్టీలు భారతదేశంలో 100 సంవత్సరాలుగా కులాన్ని విస్మరించాయి. అదేవిధంగా ఇలా బహుజన సమాజ్ పార్టీ కూడా 50 సంవత్సరాలు తన చరిత్రలో అది వర్గాన్ని విస్మరించింది. కాబట్టి ఈ రెండూ కూడా లక్ష్యాన్ని చేరుకోలేదు. ఇప్పటికైనా ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీ కులాన్ని, వర్గంతో పాటు కులం, ఇలా బహుజన సమాజ్ పార్టీ లాంటి బహుజన ఉద్యమాలు కూడా మరి కులంతో పాటు వర్గాన్ని కూడా మరి రెండు సైమల్టేనియస్గా జమిలీ సిద్ధాంతం పరంగా సాగుతేనే ఇవాళ బీజేపీ లాంటి అభివృద్ధి నిరోధక మరి పార్టీ రాజకీయ విధానాన్ని మరి ఓడించి నిజమైన బహుజనులు రాజ్యాధికారంలోకి వస్తారనేదే బహుజన లెఫ్ట్ పార్టీ యొక్క అంతిమ లక్ష్యంగా పనిచేస్తూ ఉంది.